హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెజ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వెజ్ బిర్యానీ కావాల్సిన పచ్చిమిర్చి, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, సన్నగా బీన్స్, టమాటాలు, కొత్తిమీర కలిపి అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పచ్చి బఠానీ ఉంటుంది కదా, అది కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో అల్లం, చిన్నులపాయి, కొబ్బరి కలిపి పేస్ట్ వేసుకొని అది కూడా పెట్టుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటున్నామో ఆ క్వాంటిటీ రైస్ కూడా ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక గీ వేసుకోవాలి. మా ఇంట్లో ఇది వెన్నపూస ఉందండి, అంటే ఇది బటర్ వేసాను. దాల్చిన చెక్క, లవంగాయలు వేసాను. కొంచెం సోంపు, కొంచెం జీలకర్ర, అవి కూడా వేసి బాగా వేయించుకోవాలండి. దాని తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా కూడా లైట్గా కొంచెం మగ్గాక కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర, బీన్స్ కూడా వేసేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక చిన్నవి 2 బంగాళదుంపలు కూడా అట్లా కట్ చేసుకొని వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా ఒక 5 అలా వేసుకోవాలి. ఇందట మనం నానబెట్టుకున్న బఠానీ కూడా వేసుకోవాలి. బఠానీ కూడా వేసుకున్నాక బాగా కలిపి ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టాలండి. మూత పెట్టిన తర్వాత ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ కర్రీ మొత్తానికి పట్టేలాగా పెరుగు బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇంకో 10 మినిట్స్ అట్లా, ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో అట్లా మగ్గాక ఇప్పుడు మనం ఇందాడ ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసుకుందాము. అల్లం, చిన్నులపాయి, కొబ్బరి వేసుకున్నామండి పేస్ట్. ఆ 3 కలిపి పేస్ట్ చేసుకొని అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. వేసుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టుకొని తీస్తే లైట్గా వాటర్ ఉంటే వాటర్ మొత్తం డ్రై అయిపోతాయి. ఇప్పుడు వాటర్ మొత్తం డ్రై అయిపోయాక రైస్ క్వాంటిటీ ఎంత తీసుకుంటే దానికి 1కి 2, నేను 4 కప్స్ తీసుకున్నాను. 8 కప్స్ వాటర్ పోసుకుంటున్నాను. 1 కప్కి 2 కప్స్ కొలత. నేను 4 కప్స్ తీసుకున్నాను. 8 కప్స్ వాటర్ పోస్తున్నాను. ఉప్పు ఏదన్నా చాలిపోతే ఇప్పుడే చూసి అడ్జస్ట్ చేసుకోండి. అట్లా ఉంచేసి అట్లా మరిగేదాకా మూత పెట్టుకొని అట్లా ఉంచుకోవాలి. అట్లా మరుగుతూ ఉండగా మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసుకోవాలి. రైస్ వేసుకొని అలా ఉడుకుతూ ఉండగా ఇంకా లైట్గా ఉన్నాయి అనగా మనం మూత పెట్టేసేసుకోవాలి. ఇంకా తీయకూడదు. ఇప్పుడు అలా ఉంది కదా, ఆ టైంలో ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. లైట్గా వాటర్ని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ చూసుకోండి, తెలుస్తుంది. వాటర్ డ్రైగా ఉంటే ఇంకో 2 మినిట్స్ అలా ఉంచండి. మ్యాక్సిమం 5 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూసారా, చాలా టేస్టీగా ఉంటుందండి. పలుకులుగా పొటాటో కర్రీ, బంగాళదుంప కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.